Treya, happy birthday to you. Treya, get up. Treya, happy birthday. Treya, happy birthday. Thank you. Treya, Mm, Treya, mm. play. Happy birthday to you. Thank you. సో ఏంటిది? Bird. నాకు కొత్త టవల. సో చాలా స్మూత్గా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. నా టవల్ నేను లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను, నాది పాత టవల్. సో ఇది చాలా స్మూత్గా ఉంది. థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, మనది బ్రష్ అయిపోయింది. సో ఇక్కడ కూర్చున్నామన్నమాట. వీఆర్ ఎంజాయింగ్ అవర్ చాయ్. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ దట్ 9th క్లాస్ పాప చాయ్ తాగుతుందని. అండ్ వీ గాట్ అవర్ న్యూ టవల్ సర్ప్రైజ్. సో నాది పాత టవల్ ఆల్రెడీ పోయిందండి. అది నేను అడుగుదాం అనుకుంటున్నా మా పేరెంట్స్ని, కొత్తది ఇస్తారేమో అని. అంతలోగానే కొత్త టవల్ తెచ్చారు. చాలా సాఫ్ట్ ఉంది. సో నేను హెడ్ బాత్ చేశాక మళ్ళీ కలుస్తాను. సో నేను తలస్నానం చేస్తున్నా అని చెప్పి ఇక్కడ తోటలోకి వచ్చి చిల్ అవుతున్నా అనమాట. సో ఒక్క నిమిషం. సో చూడండి మా తోట. సో తోట నేను హోమ్ టూర్ చూపించినప్పుడు చూపించాను కదా, తోట చాలా మారిపోయిందండి తోట మాత్రం. సో ఇప్పుడు మనం ఒక 5 minutes, నాకు చేయబుద్ధి కావట్లేదండి. సో ఒక్క 5 minutes ఇక్కడ ఎంజాయ్ చేసి అప్పుడు లోపలికి వెళ్దాం, ఓకేనా? ఓ మా అమ్మకి తెలిసినట్టుంది. సో ఇప్పుడు వెళ్ళలేదంటే బర్త్డే రోజు కూడా తిట్టించుకుంటాం. సో ఇల్లు అనేది చాలా మారిపోయింది. మీకు హోమ్ టూర్ 2.0 ఎవరికి కావాలో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మళ్ళీ తీస్తాము. అంటే లాస్ట్ టైం హోమ్ టూర్ ఇంగ్లీష్లో తీసాం కదా, సో ఇప్పుడు ప్యూర్ తెలుగులో తీస్తాము. సో ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ది కామెంట్స్. వావ్, ఎంత బాగుంది డ్రెస్. థ్యాంక్ యూ మమ్మీ. చాలా సాఫ్ట్గా ఉంది, చూస్తేనే అర్థమవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో నేను స్నానం చేసేసి వచ్చేసాను అనమాట. సో ఇది నేనే పెట్టుకున్నానండి, ఫస్ట్ టైం గోరింటాకు పెట్టుకున్నా. చాలా బాగా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి దోశ, వడ ఉన్నాయి. చూసారు కదా నాకు ఇక్కడ ఫ్రంట్ హెయిర్ లేకపోతే ఎట్లుందో. సో ఇప్పుడు మనం హెయిర్ డ్రైయర్ పెట్టుకుందాం. డ్రైయర్ 1 second గైస్, డ్రైయర్ తెచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, 1 minute లైట్ వేస్తాను. సో ఏం లేదు, జస్ట్ ఖాళీకి కూర్చున్నా, అసలు పనే లేదు యాక్చువల్లీ. వెయిట్ మినిట్. బర్త్డే సండే పెడితే ఇది ఒక్కటే ఏమంటారు బెనిఫిట్ అనమాట. సో ప్రశాంతంగా బెడ్ పైన కూర్చొని ఆరామ్సే టీవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అదే స్కూల్ టైంలో పడితే పొద్దున్న 6కే లేవాలి, తలస్నానం చేయాలి, జుట్టు ఆరబెట్టుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆ డ్రెస్ మొయ్యాలి. అమ్మ ఇప్పుడు చూడండి నైట్స్, వాట్ ఎ గ్రేట్. సో ఇప్పుడు ఏం చేయట్లే, టీవీ చూస్తున్నా. సో బర్త్డే పార్టీ సాయంత్రం కాబట్టి జస్ట్ ఎంజాయింగ్ అండ్ చిల్లింగ్ మై టైమ్. సో గుడికి వెళ్ళొచ్చానమాట, వెళ్ళొచ్చాను. సో గుడికి అక్కడ తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ అలో లేదనమాట కెమెరాస్. సో గుడికి వెళ్ళొచ్చి కూర్చున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లే. టైం ఏమో ఇంకా 10:30. ఐ హోప్ ఇట్ ఈస్ visible to you. What should I do?
I'll meet you at lunch time. సో ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు మనం లంచ్ ఏం తింటున్నామో చూసేద్దాం. సో ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది అనమాట. సో అంటే లంచ్ టైం. సో లంచ్లో ఏం తింటున్నామో చూసేద్దాం. రండి. ముందు మనకు వస్తుంది జీరా రైస్. చూడండి ఎంత అసలు చూస్తేనే తినబుద్ధి అవుతుంది అనమాట. జీరా రైస్లో కాంబినేషన్ దాల్ తడక అండి. తర్వాత స్వీట్ ఉండాలి కాబట్టి సేమియా పాయసం. పెరుగన్నం కోసం వైట్ రైస్. తర్వాత ఫ్రెష్ కర్డ్ అనమాట. మాకు ఇక్కడ డైరెక్ట్గా బఫెలో మిల్క్ వస్తుందండి. సో దాని నుంచి కర్డ్. అప్పడాలు. ఇది హోమ్ మేడ్ అండి. ఇది అసలు కారం ఉండవు. మా మమ్మీ చేస్తుంది సల్ల మిరపకాయలని. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినచ్చండి. దానికంటే ముందు మా ఫాదర్ వచ్చేసరికి 1 o'clock అవుతుంది. సో దానికంటే ముందు జస్ట్ ఐ గాట్ మై ఐస్ క్రీమ్. సో ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు ఫ్యామిలీ ఫోటో అనమాట. సో ఎప్పుడు కొనియదండి. ఈరోజు బర్త్డే కాబట్టి ఎక్స్క్యూజ్ చేసింది అనమాట. ఐ విల్ ఎంజాయ్ మై ఐస్ క్రీమ్. సో ఇది లంచ్ టైం అనమాట. సో ఐమ్ రెడీ టు ఈట్. సో ఫస్ట్ ఇప్పుడు స్వీట్ టేస్ట్ చేస్తున్నామండి. చాలా బాగుంది. సో ఇప్పుడు జీరా రైస్ విత్ దాల్ తడక టేస్ట్ చూస్తున్నాము. సో ఇది ఘాటుగా చాలా బాగుందండి టేస్ట్. ఆఫ్టర్నూన్ కొంచెం స్లీప్ అయ్యాక ఇప్పుడు లేసాను. సో ఇప్పుడు ఏంటంటే నా బర్త్డే పార్టీ 6:30కి స్టార్ట్ అవబోతుంది. అంటే మనం ఇప్పటి నుంచే రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలి. సో నేను నా టీ ఎంజాయ్ చేసేసాక ఐ గెట్ రెడీ ఫర్ మై బర్త్డే. సో ఇలాంటి బ్లాగ్స్ ఇంకా మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ముందు చెప్పినట్టు మనం ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నామన్నమాట. సో హౌస్ టూర్ 2.0 కావాలంటే కింద మెన్షన్ చేయండి. అఫ్కోర్స్ మీరు మెన్షన్ చేసినా చేయకపోయినా కంటెంట్ కావాలి కాబట్టి మేము తీస్తూనే ఉంటాము. ఏదో మా తృప్తి కోసం కొంచెం మెన్షన్ చేస్తే ఈ చిన్నపిల్ల చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. సో ప్లీజ్ మెన్షన్ ఇట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇది లాస్ట్లో చెప్పేసరికి చాలామంది చేయట్లేదు, అందుకే మధ్యలో చెప్తున్నాను అనమాట. నేను చెప్పినా మీరు చేయరనుకోండి. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. సో నేను నా చాయ్ అనేది ఫినిష్ చేసి గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తున్నాను. సో దాన్ని కూడా స్టే ట్యూన్గా ఉండాలి. ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే మెన్షన్ చేయండి. అండ్ గెట్ రెడీ విత్ మీస్ కూడా మోర్ కావాలంటే మెన్షన్ చేయండి. ఇప్పుడు మా గార్డెన్ అందాలని ఆస్వాదించండి. సో ఇప్పుడు మా గార్డెన్ యొక్క గ్లిమ్స్ ఇస్తున్నామండి. జస్ట్ ఏ షార్ట్ పీక్ ఆఫ్ అవర్ హోమ్ టూర్. ఎక్కువ చూపియరు.
క్లాప్ చేయనా అక్కడ క్లాప్ చెప్పిన సో గిఫ్ట్స్ బాకీ ఉన్నాయి. గిఫ్ట్స్ చూసాక డ్రెస్ తిప్పుదామని. యాక్చువల్లీ నేను ఎవరిని పిలవలేదు, అంటే ఎక్కువ మందిని పిలవలేదు. సో జస్ట్ మా అత్త మామ వాళ్ళని అండ్ మా మమ్మీ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిచాము. సో ఇది మా మామ గిఫ్ట్ ఇచ్చారు, డైరీ మిల్క్ సిల్క్. అండ్ ఇది నా ఫ్రెండ్స్ చేశాక గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో లెట్స్ ఓపెన్. యాక్చువల్లీ వీడియో లేకపోతే ఇట్లా ఓపెన్ చేసేదాన్నే కాదు, చించి పడేసేదాన్ని. వీడియో ఉంది కాబట్టి కొంచెం పద్ధతిగా ఓపెన్ చేస్తున్నా. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ ప్రొద్దుటూరులో, అదే ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. ఎందుకంటే సో ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట, నా స్కూల్ క్లాస్మేట్. మెల్టెన్ వాటర్ బాటిల్, అది కూడా స్టీల్ది. సో థ్యాంక్ యూ శ్రియా ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. అండ్ ఇట్స్ ఇన్ బ్రౌన్ కలర్. థ్యాంక్ యూ. ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో లెట్స్ ఓపెన్ ఇట్. సో ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. వావ్. సో చూడండి కప్స్ అనమాట, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హూ విజిటెడ్ ది బర్త్డే పార్టీ. అండ్ ఆల్రెడీ వీడియో మధ్యలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డాన్స్ ట్రై డాన్స్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. అండ్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, బర్త్డే రోజు అడుగుతున్నాం.